శ్రీ గురుభ్యో నమః. సట్యోగా.com వీక్షకులకు నా నమస్సుమాంజలి. ఈరోజు మన కార్యక్రమంలో యోగా గురించి, దాని తాలూకా ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు శ్రీమాన్ శ్రీధర్ గారు ఉన్నారు. నమస్కారం స్వామి. నమస్కారం. ఈయన ప్రముఖ అడ్వకేట్ అండ్ స్పిరిచువలిస్ట్, స్పీకర్ అండ్ టీవీ ఫిగర్. ఈరోజు ఈయన ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం స్వామి. చెప్పండి. ముందుగా ఈ కార్యక్రమం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు. అసలు యోగా అంటే ఏంటి స్వామి? యోగా అంటే ఏమిటి అనేది మీ ప్రశ్న. యోగా అంటే సంస్కృత పదం అయిన యుజు అనే ధాతువు నుంచి ఉత్పన్నమైన పదమే యోగా. యోగా అంటే కలయిక అని అర్థం. దేనితోని కలయిక అంటే మనలో ఉన్న ఒక ఆత్మ చైతన్యం పరమాత్మతో కలయికనే యోగా. యోగా చిత్త వృత్తి నిరోధ అంటాడు పతంజలి మహర్షి. అంటే అది భౌతికపరమైన యోగ అభ్యాసంలో అష్టాంగ మార్గం చెప్తుంది పతంజలి మహర్షి యొక్క యోగశాస్త్రం. మొదటి పదము ఏమిటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇది పతంజలి మహర్షి మనకి ప్రసరించిన యోగ విజ్ఞానం. అయితే యోగం గురించి మనకి ఎక్కడెక్కడ ఆ విషయాలు లభ్యమవుతుందంటే రామాయణ కాలం నుంచి కూడా యోగ పదం ఉంది. యోగ వాసిష్టం అనే గ్రంథం ద్వారా వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి యోగం చెప్పారు. అలాగే మనకందరికీ తెలుసు, కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడికి పార్థసారథి అయి శ్రీకృష్ణ భగవానుడు అష్టాధ్యాయ అంటే 18 అధ్యాయాలలో యోగశాస్త్రాన్ని ఉపనిషత్తుల సారంగా సర్వమర్మాలను బోధించినాడు. అర్జునుడి యొక్క విషాదయోగం నుంచి సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, అక్షర పరబ్రహ్మయోగము, రాజగుహ్య యోగము, విశ్వరూప సందర్శన యోగము, మోక్ష సన్యాస యోగము ఇత్యాది ఎన్నో విషయాలను భగవద్గీతలో మనకి చెప్పబడింది. అంటే మనకి ఇక్కడ తెలవాల్సింది ఏమిటంటే యోగం అంటే కేవలం ఒక శారీరక ఆసన విధానము మాత్రమే కాదు. అంటే ఈనాడు మనం చూస్తున్న ఈ ప్రపంచంలో యోగం అంటే ఒక ఆసన రూపంలో పోస్చర్ అంటారు కదా, పోస్చర్ మేకింగే యోగం అనుకునే భావన వచ్చేసింది. అంటే అది ఒక మియర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనే భావజాలం వచ్చింది. యోగం అంటే కేవలం అది కాదు. మనకి బహిర్ నియంత్రణ, అంతర్నియంత్రణ, ఆ తరువాత ఆసనంలో ఎలా ఉండాలి, ఆసనంలో ఉన్నవాడు ఎలా శ్వాసని తీసుకోవాలి, శ్వాసను తీసుకునే విధానాన్ని పూరకమని, లోపల వెళ్ళిన శ్వాస ఒక నియమబద్ధమైతే అది కుంభకమని, ఆ శ్వాసని మనము ఉచ్ఛ్వాస కింద శరీరంలోంచి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని రేచకమని అంటారు. కాబట్టి ఇది ప్రాణాయామం. అంటే ఈ విషయాలన్నీ కూడా ప్రాణాయామము ఆసన తర్వాత మనకు ఒక్కొక్క అంచులుగా మనకి ధారణ వరకు వచ్చి, ధ్యానం వరకు వచ్చి, ధ్యానం నుంచి సమాధికి వెళ్తారు. అయితే ఒక చిన్న విషయం చెప్తాను. శరీరానికి ఆహారము ఎంత అవసరమో, ధ్యానం అంటే ప్రేక్షకుల్లో ఏదో ఒక తెలియని ఒక భావం ఉంది. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే శరీరానికి ఆహారం ఎంత అవసరమో, మెడిటేషన్ అన్నారు కదా, అదేవిధంగా ఆత్మకు ఆహారం ధ్యానం. ఒకటే మాట. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ఆహారం ఏ విధంగా ఇస్తామంటే ధ్యానం అనే మాధ్యమంలో ఇస్తాం. ఆత్మ అంటే ఏంటి స్వామి? ఆత్మ అంటే ఏమిటి అంటే ఆత్మ అనేది పరబ్రహ్మకు సంబంధించిన ఒక వస్తువు. ఆత్మ అనేది అజుడు. ఆత్మ అనేది అక్లేద్యో అద్యాహ్యో అంటుంది భగవద్గీత. అంటే ఆత్మకు మరణం లేదు, దేనితోని కాల్చపడదు, దేనితో కూడా అది
అంటే నీటితోని నిప్పుతోని ఎటువంటి వస్తువుతోని కూడా పదార్థానికి దొరకనిదే ఆత్మ. ఆత్మ సర్వగతమైనది, అంటే పరమాత్మలో ఒక అంతర్భాగమైనదే ఆత్మ. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ, జీవాత్మ, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఆత్మ అనే వస్తువుని జీవాత్మ కప్పివేస్తుంది. సింపుల్. అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా, ఒక బియ్యపు గింజ ఉందనుకోండి, లోపల గింజ ఉంది, పైన దాని పొట్టు ఉంది. ఆ పొట్టు అనేది జీవాత్మ అయితే లోపల ఉన్న గింజ ఆత్మ. ఆత్మ అతి సూక్ష్మమైనది అని ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. అంటే ఒక యాటమ్ అంటారే ఇంగ్లీష్లో, అణువు. అణువు కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఆత్మ ఉన్నది. ఆత్మ కొందరు అగ్నిచక్రంలో ఆత్మ ఉంది అంటారు, కొందరేమో హృదయ చక్రం, అనాహత చక్రం లోపల ఆత్మ ఉంది అంటారు. కొందరు ఒక క్రియ ద్వారా, సుషుమ్న ద్వారా ఆత్మ పయనాన్ని తెలియజేస్తూ ఆగ్నిచక్రం నుంచి సహస్రారానికి వెళ్ళడం వల్ల భగవత్ సాక్షాత్కారం అవుతుంది అని అంటారు. కాబట్టి ఆత్మ అనేది ఒక దివ్య చైతన్య వస్తువు. వస్తువు అని కూడా చెప్పలేము. అంటే వస్తువు అనేది సామాన్య విషయంలో ఉన్న వస్తువు కాదు. ఆత్మ అనేది భగవత్ సంబంధించిన సృష్టి ఏనాడైతే ఉందో అప్పటి నుంచి ఆత్మ ఉంటుంది. ఆత్మకి మరణం లేదు, పుట్టుక లేదు. అయితే అది శరీరాన్ని తీసుకుంటుంది. అయితే మనలో ఉందంటారు ఆత్మ. అసలు ఆత్మ, ఇప్పుడు మీరు ఈ కెమెరా పెట్టారు, కెమెరాలో బ్యాటరీ దానికి సంబంధించి చిప్ లేకపోతే అది పనిచేస్తుందంటారా? చేయదు. అంతే. మన లోపల ఆత్మ అనే చిప్ లేదనుకోండి, శరీరం పడిపోతుంది. శరీరం పడిపోయే స్థితిని మరణం అంటారు. మరణం వచ్చినప్పుడు, మరణం వచ్చే సమయంలోనే ఆత్మ శరీరం నుంచి వేరవుతుంది. అయితే ఆత్మ ఎలా వచ్చింది ఆత్మ శరీరంలోకి? మాతృగర్భంలో ఉన్నప్పుడు, అంటే మన చిన్న సూక్ష్మ రూపంలో ఉన్న ఒక శుక్ల శోణితములు కలుస్తాయి కదా, శుక్రము శోణితం. ఆ సమయం లోపల చిన్న ఒక సంపర్కం పిండీకరణకు దారితీస్తుంది. తర్వాత ఆత్మ బ్రహ్మరంధ్రం నుంచి వచ్చి ఆ యొక్క పిండం లోపల చేరుతుంది. అంటే దాని అర్థము, ఆత్మ తన సంకల్పం చేత ఏమి కావాలో అనే తన ఒక శరీర నిర్మాణాన్ని చేసుకుంటే గమనగతి ఉంది. ఎందుకు వచ్చింది ఆ శరీరం అంటే, చేసిన కర్మల బట్టి కాస్మిక్ ఎనర్జీలో ఇదంతా స్టోర్ అయిపోయింది. ఆ స్టోరింగ్ ప్రకారమే ఆ జీవన గమనం వస్తుంది. అంటే అది మనం చూడాల్సిన విషయం. కానీ స్వామి, ఆత్మకి యోగాకి సంబంధం ఏంటి స్వామి? అంటే ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి. ఎందుకంటే ప్రేక్షకులకి అందరికీ ఇప్పుడు మేము ఉన్నాము, మాకంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండదు. సో ఒక సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మాకు చెప్పండి స్వామి. అసలు యోగా చేయాల్సిన అవసరం ఏంటి? యోగాకి ఆత్మకి సంబంధం ఏంటి? యోగాకి భగవంతుడికి సంబంధం ఏంటి? అసలు యోగా అసలు ఎందుకు ఉద్భవించింది అనే దాని గురించి మీరు ఇప్పుడు ఒక అందమైన పుష్పం ఉందనుకోండి, పుష్పం లోపల ఒక గంధం ఉంటుంది. ఉదాహరణకు మనం గంధమే తీసుకుందాం. ఆ గంధం లోపల ఆ సువాసన ఉంటేనే కదా గంధం అంటారు. కాబట్టి ఆత్మకి మన శరీరానికి అది ఒక గంధం లాంటిది. అంటే తనకు తాను రివీల్ చేయడానికి ఈ మనిషి జీవించి ఉన్నాడు అని ఎలా తెలియబడుతుందంటే ఆత్మ శరీరంలో ఉన్నది కనుక. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, దీనికి మూలం ఏంటి? ఈ మూలం ఏమిటంటే, మనం శాస్త్రీయంగా వెళ్ళినప్పుడు, పురాణ ఇతిహాస గ్రంథాలలో, వేదాలలో మనం వెళ్ళినప్పుడు, ఉపనిషత్తుల్లో మనం ప్రయాణించినప్పుడు తజ్జలా అనీతి అని ఒక ఉపనిషత్ సారంలో చెప్తారు. అంటే ఈ విశ్వమంతా కూడా నీరులో నుంచి ఉద్భవించింది అంటే సృష్టి క్రమంలో వెళ్ళినప్పుడు మనం క్షీరాబ్ది సాయి శయనుడైన ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకుంటే అతడి నాభిలో నుంచి ఒక గొప్ప కమలం ఉద్భవించింది.
ఆ కమలంలో నుంచి వచ్చిన వాడే చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మకి చతుర్ముఖాలు దేనికి ఒక సూచన చేస్తుంది? 4 వేదాలకి సూచన చేస్తుంది. అంటే వేదం అంటే ఋక్, సామ, యజుర్, అథర్వ వేదాన్ని సూచనగా ఆ బ్రహ్మ తపస్సు చేసినాడు. ఆ సంబంధం ఎందుకు చెప్తున్నానంటే ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి బ్రహ్మ తనకు తానే ఒక ప్రశ్న వేసుకున్నాడు, నేనెవరిని అన్నప్పుడు ఒక అంతర్వాణి ఒక మాట చెప్పింది, తపః అంటే తపస్సు చేస్తే నీ స్వరూపం తెలుస్తుంది. తపస్సు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒక విధమైన ధ్యానం, ఒక విధమైన మనసుని లగ్నం చేయడం, మనసుని బాహ్యపరమైన విషయాల నుంచి తీసేసి లోపలి విషయంగా మనం వెళ్ళడమే తపస్సు, ధ్యానము ఇత్యాది అని వస్తుంది. కేంద్రీకరించడం అంటారు. కేంద్రీకరించడమే అంటే ఒక 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 కూర్మం అంటే తాబేలు ఉంది కదా, తాబేలు తన అంగములను ఎలా లోపలికి తీసుకుంటుందో అదేవిధంగా మన మనసు, బాహ్యంలో ఉన్న మన మనస్సు, ఇంద్రియాలు చెప్పిన పని చేసే మన మనసు, కోతి వంటి మన మనసు ఒక కుదురుగా వచ్చి అంతర్దృష్టిలో వెళ్ళినప్పుడు మనసు, అంతఃకరణలు అంటారు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటే నేనే చేస్తున్నాను. వీటికి గుణాలకు సంబంధం, అది మనం తర్వాత తెలుసుకుందాం. అహంకారం తరువాత వచ్చేది ఆత్మ. మనం ఆ సంయోగం ఎలా ఉండాలి అనేది పరమాత్మ. సర్వ సృష్టి లోపల పరమాత్మ చైతన్యం ఉంది, వాడు అంతర్యామి అయి ఉన్నాడు, అంటే ఆత్మతో సంబంధంలో ఉన్నాడు. అదే యోగం యొక్క రహస్యం. అంటే మన మనసు అంటే బహిర్విషయాల్లో నుంచి లగ్నమై మనలో ఉన్న నివసిస్తున్న ఆ భగవాను చేరడమే యోగం. అందుకనే యోగం అంటే కేవలం శారీరకపరమైన ఒక ఆసన రూపంలో లేదు. ఇప్పుడు ఆసనాలు అంటే ఏమిటి అని మీరు అడగచ్చు. ఆసనాలు అనేది సూర్య నమస్కారం నుంచి ప్రారంభిస్తే భుజంగాసనం, శులభాసనం, అలాగే ఊష్ట్రాసనం, హలాసనం, వజ్రాసనం, పద్మాసనం, సుఖాసనం ఇత్యాది అన్ని ఆసనాలు అని అంటారు. ప్రాణాయామాలకు వచ్చినప్పుడు భస్త్రికా ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం ఇత్యాది ఎన్నో రకములైన ప్రాణాయామాలు ఉన్నాయి. అలాగే ధ్యానాల లోపల క్రియాయోగము, రాజయోగము, భావయోగము ఇత్యాది అన్నీ ధ్యాన యోగంలో వస్తుంది. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, అతి ముఖ్యమైనది ఏంటంటే మనిషి 4 దశల్లో ఉంటాడు. ఒక దశ జాగృతి దశ, రెండో దశ స్వాప్నిక దశ, మూడో దశ సుషుప్తి దశ, 4వ దశ తుర్య దశ. ఈ మానవ జీవితం అంతా కూడా జాగృత స్థితిలోనే వృధా అయిపోతుంది. స్వప్నంలో వెళ్ళినప్పుడు మనకి మన ఆత్మ గురించి సంబంధం ఉండదు. ఆ తర్వాత సుషుప్తిలో ఆత్మ, మన శరీరంలో ఉన్న ఆత్మ విశుద్ధి చక్రం ద్వారా విశ్వవ్యాప్తమవుతుంది. అందుకనే మనం కళల్లో కొన్ని చూస్తుంటాం. చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈ ఆత్మ? నిద్రపోతున్న సమయంలో ఆత్మ విశుద్ధి చక్రం నుంచి, శరీరంలో నుంచి బయటికి వెళ్ళి తనకు కావాల్సిన సంబంధ బాంధవ్యాన్ని చూసుకొని నిద్ర అయిపోయే సమయానికి మళ్ళీ తన శరీరంలో వచ్చి చేరుతుంది. అయితే ఆ స్థితిని దాటిన స్థితే తుర్య స్థితికి వచ్చిన నాడు అంటే ఈ భావ చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ నిద్రున్నప్పుడే కాదు, ఒక జాగృత స్థితిలో మనకి మనం తెలుసుకొని మన స్వరూపాన్ని దర్శించుకోవడం ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఓకే, గుడ్ స్వామి. ఇప్పుడు ఆత్మ పరిశీలన అంటారు కదా, నువ్వు ఏదైనా తప్పు చేస్తే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏంటి స్వామి అది? పరిశీలన అంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు మీకు చెప్పారు కదా, ఆత్మ వెళ్ళి పరిశీలన అంటే ఇప్పుడు ఒక ధర్మాధర్మ విచక్షణ ఉంది. చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఒక వ్యక్తి నేరం చేయకూడదు కానీ నేరం చేస్తాడు. ఒక వ్యక్తి మోసం చేసి తను ఆర్జించకూడదు కానీ మోసం చేసే ఆర్జన చేస్తాడు. అప్పుడు మనలో ఉన్న ఆత్మ దివ్యత్వంతో కూడినది.
ఆత్మకి ఒక క్షోభ కలుగుతుంది. ఆ క్షోభ వల్ల కలిగినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని చూసే ఒక ప్రక్రియని ఆత్మ పరిశీలన అంటారు. అట్లా మన ఆత్మస్థితి ఏ విధంగా ఉంది, మనం జ్ఞాన మార్గంలో వెళ్తున్నామా, అజ్ఞాన మార్గం లోపల మనం కూరుకోబోతున్నామా అని పరిశీలించుకుంటే, అంటే ఒక అనాలిసిస్, అంటే ఒక విశ్లేషణ అంటారు. ఆ విశ్లేషణ ద్వారా మన పయనం ఎటు, ఊర్ధ్వగతి అంటే ఎక్కడి నుంచి మనం వచ్చాము, అక్కడికి వెళ్ళడానికి ఏ విధమైన మార్గంలో వెళ్తున్నాము. లేదో ధూమగతి అన్నామనుకోండి, 84 లక్షల యోనుల్లో నుంచి ఈ జీవాత్మ ఈ యొక్క మానుష శరీరం వచ్చింది కాబట్టి అధోగతికి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. అంటే మనం చేసే కర్మల బట్టి ఆ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వెళ్ళినప్పుడు ఆత్మకి ఆ విధమైన శరీరం పొందే పరిస్థితి వస్తుంది. అందుకనే పితృకర్మలు అంటే ఒక మనిషి జన్మించే సమయంలో ఎన్నెన్నో షోడశ కర్మలు ఉంటాయి. వివాహం నుంచి వాడు జన్మించే సమయం వరకు పుంసామనం అని ప్రతి ప్రక్రియ, అన్నప్రాసనం ఇత్యాది అన్ని చేస్తారు కదా, ప్రతిదానికి కూడా వైదిక క్రతువుతోనే ఒక సత్సంబంధం ఉంది. అలాగే ఈ జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు అంత్యేష్టి అంటారు. ఇక్కడికి వెళ్ళిన జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు చేసిన కర్మ గమనం వల్ల ఈ అంతరిక్షం ఉంది కదా, అంతరిక్షం దాటి వాడు వెళ్ళాలి. ఎప్పుడైతే చేసిన కర్మల యొక్క బరువు ఎక్కువ ఉన్నదో అప్పుడు వాడికి పోయే స్థితి రాదు. పోయే స్థితి వెయిట్ పెరిగినా కొద్ది ఏమవుతుంది, గురుత్వాకర్షణ శక్తి వల్ల వాడు మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం, మళ్ళీ ఇంకొక గర్భవాసం. అలా కాకుండా తనకు తాను చేసిన పనుల లోపల ఒక శుద్ధ సత్వస్థితిలో, అంటే మంచి పనులు చేసి తన యొక్క అన్ని ఆశయాలను భగవంతుడికి అర్పితం చేసిన నాడు భగవంతుడే ఒక దారి చూపుతాడు. కాబట్టి అలాంటి దారి భగవంతుడు ఏం చూపించాడు, యోగ మార్గం లోపల ఎలా చెయ్యాలని పతంజలి మహర్షికి ప్రేరణ చేసి రాబో తరంలో, అంటే ఆచార్యులు, గీతాచార్యుడు వచ్చారు, తర్వాత కొందరు ఆచార్యులు వచ్చారు, యోగులు వచ్చారు, కానీ భగవానుడే స్వయంగా కృష్ణ పరమాత్మ ఒక అవతార లక్షణంలో వచ్చి మనకు బోధించాడు. ఆ తర్వాత బుద్ధ భగవానుడు వచ్చాడు. కానీ అలా ఆచార్యుల సంపర్కము కలగడానికి మనకి భాగ్యం ఉండదు. యోగాని ఎవరెవరు చేయాలి, యోగా ఎందుకు చేయాలి, అన్ని మతస్థులు చేయవచ్చా యోగా అనేదాన్ని, యోగా చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి, డూ ద యోగా ఇన్ రైట్ వే అంటారు, అది కరెక్ట్ వేలో చేయాలా యోగాని, మనకు నచ్చినట్టు చేయడానికి లేదా, ఇలాంటి విషయాలన్నీ ఈ వారం ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం. అయితే యోగా అందరూ చేయొచ్చా స్వామి? యోగా ఎవరు చేయకూడదు, ఎవరు చేయాలని ఏమన్నా నియంత్రణ అయితే ఏం లేదు. అంటే ఇది హిందూ ధర్మానికి సంబంధించిందే అని ఒక భావన ఉంది. అసలు యోగా మతానికి సంబంధించింది కాదు. ఒక విద్యుత్ శక్తి ఉందనుకోండి, లేకపోతే ఒక బల్బే తీసుకోండి. థామస్ అల్వా ఎడిసన్ ఒక బల్బుని కనిపెట్టాడు. బల్బు థామస్ అల్వా ఎడిసన్ క్రిస్టియన్ అయినంత మాత్రాన ఆ బల్బును మనం ఉపయోగించుకోవట్లేదా? కంప్యూటర్ని ఇంకెవరెవరో కనిపెట్టారు, ఆ కంప్యూటర్ని మనం వాడుకోవట్లేదా? అదేవిధంగా ఏదైనా కూడా ఒక పరిజ్ఞానం అనేది ఉన్నప్పుడు అది మతానికి, వర్గానికి, ప్రాంతానికి సంబంధించిన విషయంగా చూడకూడదు. యోగా అనేది ఒక విశ్వజనీన శాస్త్రం, ఒక విశ్వశాంతికి కారణభూతం. కాబట్టి యోగా ఎవరైనా చేయవచ్చు, దానికి ఎటువంటి పరిమితులు లేవు. అసలు మనిషి ఎవరైనా సరే, మానవుడు కానీ, పశుపక్షాదులు కానీ, జంతువులు కానీ, ప్రతివాడు కూడా తెలియకుండానే ఒక యోగంలో ఉన్నాడు. ఎలాంటి యోగం అంటే మాతృగర్భంలో వచ్చినప్పుడు తల్లి యొక్క శ్వాస ద్వారా బిడ్డ శ్వాస తీసుకుంటుంది. బిడ్డకి తనకంటూ ఒక నిర్దిష్టమైన శ్వాస ఉండదు. ఎప్పుడైతే 9 మాసాలు మాతృగర్భంలో ఉన్న ఆ పసికందు ఈ జగత్తులో వస్తుందో అప్పుడు మొదటిసారి
విశ్వంలో ఉన్న ప్రాణవాయువును తీసుకుంటుంది, అదే శ్వాస. కాబట్టి మరి తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి శ్వాస లేదా అంటే శ్వాస తల్లి యొక్క నాళం ఉంది కదా, బొడ్డు, ఈ బిడ్డ బొడ్డుకి తల్లి గర్భానికి ఒక సంబంధం ఉంది. ఏ విధమైన సంబంధం అంటే ఇతపూర్వం మీకు చెప్పాను, హిరణ్య గర్భ సంబంధం. అంటే ఈ స్థానము బ్రహ్మ ఉద్భవించిన స్థానం, నాభి స్థానం. నాభిలో నుంచే ప్రాణవాయువు పుడుతుంది, ప్రాణవాయువుని పీల్చుకునే విధి విధానం మనకు తెలుస్తుంది. కాబట్టి సర్వ సృష్టి క్రియేటివ్ సెంటర్ అంటారు నాభిని. ఇది మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రం నుంచే శ్వాస రెండుగా విడబడుతుంది. ఆ శ్వాస రెండుగా విడబడడానికి కారణం ఏంటి? ఇది పింగళ. ఈ శ్వాస ఇలా వచ్చి ఇక్కడ బయటకు వచ్చేదాన్ని రేచకం అంటారు కదా. ఎప్పుడైతే శ్వాస ఆగుతుందో అప్పుడు మనకి మాట మొదలవుతుంది. ఒక పక్కన శ్వాస, ఒక పక్కన మాట ఏకకాలంలో జరగవు. కాబట్టి ఎంత మితంగా మాట్లాడడం వల్ల అంత యోగం వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క దశలో పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు మనలో ఉన్న శక్తి సంపదనంతా కూడా అనవసరమైన కార్యక్రమాల లోపల వృధా చేస్తున్నాము. శ్వాస నియంత్రణ తెలుసుకోవడమే యోగా. ఆ విధమైన బుద్ధి వచ్చిందనుకోండి, అది యోగమే. యోగంలో ఒక అంగమైన పశుపక్షాదులు కూడా చేస్తున్నాయని చెప్పాను కదా. అలాగే సకల చరాచర సృష్టిలో ఉన్న సకల చరాచర జీవరాశులు కూడా చేస్తున్నాయి. ఉదాహరణకు మత్స్యం ఉంది, అంటే చేపలు, అవి నీళ్ళల్లో ఉన్నాయి. నీళ్ళల్లో మన దృష్టి లోపల ఆక్సిజన్ ఉండకూడదు కదా, కానీ నీరు లోపల అంటే నీటిలో ఉన్న చేప కూడా గాలిని తీసుకుంటుంది. ఏ విధంగా గాలిని తీసుకుంటుంది? తన ఫ్రిల్స్ అంటారు, ఆ ఫ్రిల్స్ ద్వారా శ్వాసను తీసుకుంటుంది. అలాగే తను మొత్తం విషయాలని కన్నుల ద్వారా, నయనాల ద్వారా తన బిడ్డలకి ఆహారాన్ని ఇస్తుంది. అది కూడా యోగమే. ఆ కలయిక, తల్లి బిడ్డ కలయిక ఆ విధంగా ఉంది. అదే కూర్మాలను తీసుకున్నాం అనుకోండి, తాబేలు కేవలం తన బిడ్డలకి ఎలా ఆహారాన్ని ఇస్తుందంటే ఆ స్మరణ చేతిచ్చేస్తుంది. తేనెటీగలు ఉన్నాయనుకోండి, దాని బిడ్డలకి ఎలా ఆహారాన్ని ఇస్తుంటే స్పర్శ చేతిస్తుంది. అంటే మరి మనుషులకైతే ఒక గమన గతి ఉన్నది, ఒక విధి విధానం లోపల బిడ్డకి అన్నం ఇవ్వడము, కొన్ని క్రియలు ఉన్నాయి. కానీ మరి ఆ పశుపక్షాదులు కూడా జీవించాలంటే మూలమేంటి? శ్వాస. అంటే నీకేం చెప్తున్నానంటే ఎటువంటి యోగాని అభ్యసించడానికి ఎటువంటి పరిమితులు లేవు మానవులకు. పశుపక్షాదులు అయితే తెలియకుండానే అవి యోగా చేస్తుంది, అది నేను చెప్పొచ్చే మాట. అయితే భారతదేశం యోగానికి మూలం అంటారు. అవును. అయితే ఒక 500 సంవత్సరాల చరిత్ర పైబడి ఉన్న ఈ యోగంకి ఒక రీసెంట్ 5 years బ్యాక్ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. అంటే స్వామి వివేకానంద చేసి ఉండొచ్చు, ఇంక లేకుంటే మహానుభావులు చేసి ఉండొచ్చు. కానీ ఒక ఇంటర్నేషనల్ స్టాచ్యూర్ని తీసుకొచ్చింది మన ప్రధానమంత్రి. ఎలాగంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనే ఒక అద్భుతమైన యోగాకు ఒక రోజు తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి రోజు నాడు మనం ఏంటేంటి చేయాలి, దానికి అర్హత ఏంటి, చేయడానికి యోగా చేయడానికి అందరూ చేయొచ్చా, లేకపోతే దానికి ఒక అర్హత పొందాలా యోగా చేయడానికి? దాని గురించి కొంచెం మంచి విషయం చెప్పారు. 2014 లోపల మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి లోపల ఒక ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలో ఏం చేశారంటే యోగా అనేది విశ్వవ్యాప్తం కావాలి, ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఒక నిర్ణయించండి అని చెప్పి ఐక్యరాజ్య సభ్యులకందరికీ తెలియజేయడం జరిగింది. 177 దేశాలు ఆ ప్రతిపాదనను ఒప్పుకున్నాయి. జూన్ 21 రోజున
2014 నుంచి చేస్తున్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ నేను చూసినంత వరకు, నేను రికార్డ్స్ని వెరిఫై చేసినంత వరకు, యోగా ఇంటర్నేషనల్ ఫారమ్స్లో కానీ ఇతరత్ర ఫారమ్స్లో కానీ ఒక ఆర్గనైజ్డ్ మెథడాలజీలో వెళ్ళట్లేదు అనుకుందాం. కొందరేమో ధ్యాన యోగానికి విలువ ఇస్తారు, కొందరేమో భక్తి యోగానికి విలువనిస్తారు, కొందరేమో హఠ యోగానికి విలువనిస్తారు. అయితే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే విదేశాల్లో కానీ ఇక్కడ కానీ ఏదైనా ఒక పద్ధతిలో నేర్చుకోవడం మంచిది అనే దృష్టిలో ఒక హై పవర్ కమిటీని నిర్ణయించి ఒక పాఠ్యాంశం ఇచ్చింది. ఆ పాఠ్యాంశం ఎవరి ద్వారా చెప్పించారంటే యోగా సర్టిఫికేషన్ బోర్డ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం వారిచే ఒక చక్కని పాఠ్యాంశం. అంటే యోగా వాలంటీర్ కోర్స్ అని, ఆ తర్వాత యోగా ప్రోటోకాల్ ఇన్స్ట్రక్టర్ అని, ఆ తర్వాత యోగాచార్య అని ఎందుకు ఇచ్చారు అంటే ఒక 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 మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ వ్యూ వస్తుంది. మనం సిస్టమాటిక్ అంటున్నాం, యోగాని రైట్ వే అనేదో మీరు పదం కూడా యూజ్ చేశారు. ఒక దృష్టిలో ఏమవుతుందంటే మేము ధ్యానం చేసేటోళ్ళకి మాకు శరీరంతో ఏం సంబంధం అనే భావన రావచ్చు. మేము భక్తి యోగంలో ఉన్నాము, మాకు భగవంతుడి సాక్షాత్కారం జరుగుతుంది, మేము ఒక నిర్దిష్టమైన ప్రణాళికల్లో ఎందుకు చేయొచ్చు అని ఇంకో భావన రావచ్చు. అయితే నేను ఒక చిన్న ప్రశ్న మీకు అడుగుతున్నాను. ఆంగ్ల భాష ఉన్నది, 26 అక్షరాల సమాహారం ఆంగ్ల భాష. మరి ఆ ఏ నుంచి జడ్ వరకు ఉన్న విషయాలు బేసిక్ అక్షరాలు తెలుసుకోకుండా మనము షేక్స్పియర్ అంత గొప్ప వాళ్ళం అవుతామా? కాబట్టి బేసిక్స్ నేర్చుకోవాలి. అలాగే తెలుగు అక్షరాల్లో 52 అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల యొక్క కలయికను చూసినాక మనకి ఎలా సంధి చేయాలి, ఎలా ఒక వాక్యం రాయాలి, ఎలా వ్యాకరణం చేయాలి అనే విషయం వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఉన్న పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మనం చేయొచ్చు. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో మీరు యోగాని అభ్యసించండి. ఆ అభ్యసించే విధానానికి నాకు తెలిసినంత వరకు టాటా సర్టిఫికేషన్ బోర్డు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా ఒక శిక్షణ ఇవ్వమన్నది. ఆ శిక్షణ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇవ్వమన్నది. ఆ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఆ యోగా అభ్యసించిన వాడికి వచ్చిన లాభం ఏంటంటే ఒక శాస్త్రాన్ని సరైన పద్ధతిలో అభ్యసించినాడు అని అర్థం. ఇప్పుడు ఎస్ఎస్సి లోపల నాకు జ్ఞానం బాగా ఉండవచ్చు, కానీ నేను 10th క్లాస్ పాస్ అయితే ఎస్ఎస్సి బోర్డు ఒక సర్టిఫికేట్ ఇస్తే నాకు ఒక మర్యాద. లేదు నేను లా చాలా బాగా చెప్పగలను. ఇప్పుడు టీవీ ఛానల్స్ లోపల ప్రతి వాళ్ళు లా మీద మాట్లాడుతున్నారు, కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో చదువుకొని చెప్పే లాకీను మామూలుగా చెప్పే విషయానికి తేడా ఉందా లేదా చెప్పండి. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అయితే అందరూ కూడా ఇదేదో ప్రభుత్వానికి ఆధీనంలో మేము వచ్చేస్తామని అనుకోకూడదు. ఆ నేర్పించడం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా సర్టిఫికేషన్ కోర్స్ స్టార్ట్ చేయొచ్చు. ఒక ప్రభుత్వ ముద్ర ఉండడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో యోగాకి ఒక గొప్పతనం వస్తుంది, ఒక ధృవీకరణ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ వల్ల ఇప్పుడు ఎన్నెన్నో వాళ్ళు యోగా నేర్పిస్తున్నారు, ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు, కాదనను. కానీ అవన్నీ కూడా పబ్లిక్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో, అంటే వాలంటరీ సంస్థలు చేసే ఒక సర్టిఫికేట్ని యోగా సర్టిఫికేట్ లాగా చూపించుకుంటున్నారు. ఒకటేమో అమెరికాలో ఉంది, ఒకటేమో మన భారతదేశంలో ఉంది. దాంట్లో ట్రైనింగ్ చేస్తున్నారు. దానికంటే కూడా భారత ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉంటుందో ఆలోచించండి. ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అది వాళ్ళకు వచ్చే బెనిఫిట్. సర్టిఫికేట్ అంటే గుర్తింపు కదా స్వామి? ధృవీకరణ అంటే వీరు సరైన పద్ధతిలో చేశారు, నేర్చుకున్నారు అనేది ధృవీకరణ. ఎవరో ఒకరు ధృవీకరించారు కదా. ఇప్పుడు ఇతడు ఒక గురువే ఉన్నాడు అనుకోండి, గురుకులం వదిలి వెళ్ళే ముందర స్నాతకోత్సవం చేస్తారు అతనికి, నువ్వు ఇంకా ఈ ప్రపంచంలో వెళ్ళు నాయన అని. అదేవిధంగా ఒక ధృవీకరణ, ఒక లెవెల్, ఒక స్టేజ్లో నుంచి ఇంకో స్టేజ్కి వచ్చాడు ఇతడు, ఆ విషయం తెలుసు, ఇంతవరకు తెలుసు, ఇంకా తెలుసుకుంటాడు అని ఆ లెవెల్స్ తగ్గట్టు తెలియజేయడమే ధృవీకరణ. అందులో ప్రభుత్వం వారు
ఇచ్చే ధృవీకరణకి విలువ ఎక్కువ ఉంటుందా లేదా? తప్పకుండా ఉంటుంది. బాగుంది, చాలా బాగా చెప్పారు స్వామి. అయితే రాబోయే 2021 జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి మీరు ఇవ్వబోయే సందేశం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి యోగానుభావులు, యోగని అభ్యసించాలనే తపనున్నవారు, యోగా అనేది ఒక శాస్త్రమని, శాస్త్రీయ విన్యాసమని తెలుసుకున్నవారు ప్రతివారు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని ఒక మంచి క్రమబద్ధీకరమైన జీవన విధానానికి అలవర్చుకునే విధంగా ఆన్లైన్ లోపల యోగా సర్టిఫికేషన్ బోర్డు వారిచే ఇవ్వబడుతున్న 36 గంటల యోగా శిక్షణ కార్యక్రమానికి హాజరు అయ్యి ఆన్లైన్లోనే దాని ద్వారా యోగా వాలంటీర్ డిక్లరేషన్ తీసుకొని అందరూ కూడా యోగా అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొనవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే రాబో రోజుల్లో ఒక్కొక్క లెవెల్ మనకు యోగా విషయాల లోపల అభ్యాసం మీద జ్ఞానం పెరిగి ఆ తద్వారా ఎక్కడైనా మనం యోగా గురించి మాట్లాడాలన్నా ఒక శిక్షణ, ఒక సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు ఒక అర్హత కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క యోగా డే సందర్భంగా కంపెనీలు, అంటే బహుళ జాతీయ సంస్థలు, పాఠశాలలు, అసలు యోగశాలలు కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల అవుట్డోర్ యాక్టివిటీ లేదు. కాబట్టి యోగా అనేది ఆన్లైన్లో పిల్లలకు నేర్పించడం వల్ల హెల్త్ అవేర్నెస్ పెరిగి వారు చక్కని బాటలో వెళ్ళడానికి పిల్లలకి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా ఎవరికైతే పేదవారో లేకపోతే వారి దగ్గర ధనం లేని వారికి కొందరు విద్యార్థులకి కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారికి స్పాన్సర్ చేయవచ్చు. అలాగే వెల్నెస్ స్కీమ్ అంటే బాడీ లాంగ్వేజ్ మీద, కంప్యూటర్లో ఎలా ఎర్గానిక్స్ అంటున్నారు, ఒక స్టడీ ఉంది, అంటే ఎలా కంప్యూటర్ మీద కూర్చోవాలని, అలా విషయాల్లో ఉన్నప్పుడు వెల్నెస్ ప్రోగ్రామ్ కింద కార్పొరేట్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఆ ఎడ్యుకేషన్, యోగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఆన్లైన్ లోపల చేయించడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఏ వాల్యుబుల్, ఇన్వాల్యుబుల్, ఇమ్మెజరబుల్ హ్యూమన్ రిసోర్స్ అవుతుంది. అంటే ఒక మానవులు చేసే ఒక మానవుల వనరులు అయిపోతుంది. కాబట్టి ఈ దృష్ట్యా ఎలాగూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది కాబట్టి ఈ అవేర్నెస్ పెంచుకొని తెలిసిన వారికి అందరికీ కూడా వాట్సాప్ల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ మెసేజ్ అందరికీ పంపించేటట్టు చేసి, అలాగే మీదేదో satyoga.com అని మీరు చెప్పారు, ఆ satyoga.com కూడా లాగిన్ అవ్వడం వల్ల చాలా విషయాలు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా యోగా డేని సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసినప్పుడు ఇంకొక మంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే అందరి దృష్టి కూడా యోగా మీద వచ్చి ఇది ప్రభుత్వ దృష్టిలో కూడా, అంటే భారత ప్రధాని ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద తీసుకొని మన దేశ గౌరవాన్ని మనం విశ్వవ్యాప్తం చేసుకునే దానికి ఒక భాగస్వామ్యం అవకాశం